మోరల్ స్టోరీస్. ఆ ఊర్లో భోరున వర్షం కురుస్తూ ఉంది. వీధిలో కూరగాయలు అమ్ముకునే నర్సమ్మ ఆ కూరగాయల్ని తీసుకుని లోపల పెట్టుకుంటుంది. నాట్లు పెట్టుకునే రైతులు లోలోపల సంతోషపడుతున్నారు. వీధిలో వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారస్తులు ఈ మాయదారి వర్షం ఇప్పుడే పడాలా అని తిట్టుకుంటూ ఉన్నారు. ఆ రెండిటికీ సంబంధం లేని ఒక వ్యక్తున్నాడు. అతని పేరు రాము. హే హే ఇటు రండి అంటూ పిలుస్తూ ఉన్నాడు. అతను గొర్రెలు మేపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. రోజూ ఉదయాన్నే గొర్రెల్ని తీసుకుని కొండ పొలం దగ్గరికి వెళ్లడం, అమ్మ పంపిన భోజనాన్ని మర్రి చెట్టు కింద కూర్చొని తినడం, సాయంత్రం ఆ గొర్రెల్ని ఇంటికి తీసుకురావడం ఇదే అతని పని. రోజూ సాయంత్రం రాము ఆరుబయట మంచం వేసుకుని పడుకుని ఆకాశంలో ఉన్న చుక్కల్ని చూస్తూ ఉండేవాడు. అసలు ఈ చుక్కల్ని ఆకాశంలో ఎవరు పెట్టారు? ఆ చుక్కలపైనే ఇంకో లోకం ఉంటుందా? ఆకాశం పైన కూడా మనలాగే మనుషులు ఉంటారేమో అని ఆలోచిస్తూ నిద్రపోయేవాడు. ఎండైనా వానైనా చలైనా మంచైనా తన పని తను చేసుకుంటూ ఉండేవాడు. ఎప్పుడైనా సమయం దొరికినప్పుడు సాయంత్రం పూట అలా రచ్చబండి దగ్గరికి వెళ్లేవాడు. ఏరా రాము, అస్సలు కనిపించటం లేదు. బొత్తిగా నల్లపూసవైపోయావు. ఈ రాము ఒకరి జోలికి వెళ్ళడు, ఒకరిని పట్టించుకోడు అంటూ తన 7 పిల్లల్ని రాముని ఆట పట్టిస్తూ ఉండేవారు. అన్నిటికీ రాము నవ్వుతూనే సమాధానం చెప్పేవాడు. రాము వాళ్ళమ్మ సుజాతమ్మ మాత్రం కొడుక్కి పెళ్లి చేయాలని ప్రయత్నాలు సాగిస్తూ ఉంది. శాస్త్రిగారు, మీకెన్నిసార్లు చెప్పానండి, మా కొడుక్కి మంచి సంబంధం చూడమని. మీరేమో దాని గురించి అస్సలు పట్టించుకోవడం లేదు అని మామూలుగా అడిగింది. నేను కూడా నా ప్రయత్నాలు సాగిస్తున్నానమ్మా, కాని ఎక్కడా కుదరడం లేదు. ఊర్లో అందరికీ పెళ్లిళ్ళవుతున్నాయి, నా కొడుక్కెందుకు అవ్వట్లేదు? అందరికంటే వాడు బావుంటాడు కదా, పైగా వాడికెటువంటి చెడు అలవాట్లు కూడా లేవు అని అందరమ్మల్లాగే సుజాతమ్మ కూడా బాధపడింది. తన కొడుక్కి పెళ్ళవ్వట్లేదనే బాధ కంటే మిగతా వారికి పెళ్ళవుతుందన్న బాధ ఎక్కువగా ఉంది సుజాతమ్మ మనసులో. అమ్మా, పిల్లవాడు గుణవంతుడు, కాని గొర్రెలు కాస్తుంటే ఎవ్వరూ పిల్లనివ్వడానికి ముందుకు రావడం లేదు అని ఉన్న విషయాన్ని మొహమాటం లేకుండా చెప్పేశాడు. ఆ మాటతో సుజాతమ్మ కొంచెం బాధ కలిగినా అందులో నిజం ఉందని గ్రహించింది. ఆ రోజు సాయంత్రం గొర్రెలు తీసుకుని ఇంటికొచ్చిన తర్వాత రాము తీరిగ్గా అలా కూర్చుని ఉన్నాడు. అక్కడికి అతని తల్లొచ్చింది. రే రాము, నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాన్రా నీ ఇష్టమమ్మా అని రాము కొంచెం కనిపించని సిగ్గుతో చెప్పాడు. కానీ నువ్విలా గొర్రెలు మేపుతూ ఉంటే ఎవ్వరూ పిల్లనిస్తామని ముందుకు రావడం లేదురా అని తడబడుతూ చెప్పేసింది. ఆ మాట వినగానే రాము కొంచెం బాధపడి వెంటనే తేరుకున్నాడు. ఎవరి ఇష్టం వాళ్ళదిలేమ్మా. నా పనిని ఇష్టపడి నా జీవితంలోకొచ్చే అమ్మాయి ఎక్కడో పుట్టే ఉంటుంది కదా. అది నేను బతికుండగా జరుగుతుందన్న నమ్మకం నాకు లేదురా. ఆ గొర్రెలమ్మేసి వేరే పని చూసుకోరా అని నెమ్మదిగా చెప్పింది సుజాతమ్మ. కాని రాము ఆ మాటని పెడచెవిన పెట్టేసి మౌనంగా ఉండిపోయాడు. తర్వాత రోజు ఎప్పట్లానే గొర్రెలు తీసుకుని అడవిలోకెళ్లాడు. అక్కడ వర్షం పడుతూ ఉంది. వర్షం పడినప్పుడు వచ్చే మట్టి వాసన, చినుకులకు తడిచిన చిగురాకులు, ఆకాశానికి రంగులద్దే ఇంద్రధనస్సు, ఇవన్నీ చూస్తూ రాము లోకాన్ని మర్చిపోయాడు. ఇంత అందమైన ప్రకృతి నాలా ఎవరైనా చూడగలరా? పిల్లాడికి అలవాట్లున్నాయా లేదా అని చూడాలి కాని పని గురించి ఆలోచిస్తున్నారేంటో ఈ సమాజంలో మనుషులు అని లోపల ఆలోచించుకుంటూ ఉన్నాడు. గొర్రెలు ఒక చెట్టు కింద మేత మేస్తూ ఉండగా రాము ఆ ప్రకృతిని చూస్తూ ఉన్నాడు. ఒక పొట్టేలు, ఒక గొర్రె ఏకాంతంగా ఉండడం చూశాడు. ప్రకృతిలో జంటగా ఉంటే ఇంత అందంగా ఉంటుందా అని తనలో తాను ఆలోచిస్తూ ఉన్నాడు. ఇలా ఆలోచిస్తూ ఆ గొర్రెల్ని తీసుకుని ఇంటికొచ్చేశాడు. సుజాతమ్మ ఎప్పట్లానే పెళ్లి గురించి చంపేస్తూ ఉంది. అందరూ పిల్లాపాపలతో సంతోషంగా ఉంటే నేనే ఇలా తయారయ్యాను. నేను బతికుండగా అత్తమ్మ అనిపించుకునే యోగ్యం నాకు లేదనుకుంటా అంటూ కొడుకుని రోజూ సాధిస్తూ ఉండేది. రాము కొన్ని రోజులు ఈ నసని భరించాడు. కొన్ని రోజులకే సహనం కోల్పోయి తల్లి దగ్గరకొచ్చాడు. అమ్మా, నీ ఇష్టమే నా ఇష్టం. నేను ఈ గొర్రెలు అమ్మేసి మునసబు రాజశేఖర్ దగ్గర ఏదైనా పని చూసుకుంటాను. నువ్వు పెళ్లి సంబంధాలు చూడు అని చెప్పేసి గొర్రెల్ని తీసుకుని సంతలోకి వెళ్లి అమ్మేశాడు. తల్లి సంతోషానికి అవధుల్లేవు. వెంటనే పెళ్లిళ్ల పేరయ్యని పిలిచి తన ప్రయత్నాలు మొదలుపెట్టింది. మీరనుకున్నట్టు మా వాడిప్పుడు గొర్రెలు కాసుకునే కాపరి కాదు.
మునసబు గారి దగ్గర పనిచేస్తున్నాడు. లక్షణమైన అమ్మాయిని చూడండి అని గర్వంగా చెప్పి పంపించేస్తుంది. రోజూ రాజశేఖర్ దగ్గరికి వెళ్లడం, ఊర్లో ఉన్న సమస్యల్ని ఆయనకి వివరించడం, అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే సొమ్ముని ప్రజలకు ఎలా చేరవేయాలో పథకం రచించడం, ఇలాంటి పనులు చేసేవాడు రాము. ఒకప్పుడు ఏరా అబ్బాయి అని పిలిచేవారు, ఇప్పుడు రాముగారు అని పిలుస్తున్నారు. ఒకప్పుడు ఆప్యాయంగా మాట్లాడేవారు, ఇప్పుడు భయంగా మాట్లాడుతున్నారు. ఒకప్పుడు ప్రేమగా పలకరించేవారు, ఇప్పుడు భయం చూపిస్తున్నారు. రాముకేం అర్థం కాలేదు. నేను సరైన దారిలోనే ఉన్నానా, లేకుంటే ఏదైనా తప్పు చేస్తున్నానా? ఈ పని నాకు సరైనదేనా అంటూ ప్రతి నిమిషం తనలో తాను ప్రశ్నించుకుంటూ ఉండేవాడు. ఆదాయమైతే వస్తుంది కాని ఆత్మసంతృప్తి లేదు. మంచి పని ఉండడంతో మంచి అమ్మాయితో పెళ్లి కూడా జరిగింది. రాము బతుకుతున్నాడు, కాని ఇష్టం లేని పని చేస్తూ లోపల చనిపోతున్నాడు. ఒకరోజు రాము ఎప్పట్లానే రాజశేఖర్ దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, పిలిపించారట? అని మామూలుగా అడిగాడు. ఈ మధ్య పడిన వర్షాలకి చాలా మంది పూరి గుడిసెలు ఎగిరిపోయాయి కదూ? అవునయ్యా, ప్రజలు చాలా బాధపడుతున్నారు. ప్రభుత్వం నుంచి సొమ్ము కూడా వచ్చింది. ఆ సొమ్ముతో వారికి మంచి ఇల్లు కట్టిద్దామయ్యా. నువ్వు భలేవాడివి రాము. ప్రభుత్వం లెక్కల గురించి నీకు పూర్తిగా తెలిసినట్లు లేదు. కాగితం మీద 10 మందికి ప్రయోజనం చేసినట్లు చూపిస్తే మనం మాత్రం స్వయంగా ఒకరికే చెయ్యాలి. మిగతా 9 మంది లాభంలో నాకేడు, నీకు 2. ఇలా ఉంటేనే 4 రాళ్లు వెనకేసుకొస్తావు అనగానే ఒక్క నిమిషం ఆకాశం మొత్తం రాము మీద పడినట్టు అనిపించింది. వాళ్ల కన్నీళ్ల సొమ్ముతో మనం కోటలు కట్టుకోవాలా అయ్యా అని మామూలుగా అడిగాడు. చూడు రాము, కావాలంటే నువ్వు కూడా వాళ్లతో కలిసి కన్నీళ్లు పెట్టుకో, కాని సొమ్ము మాత్రం ఇవ్వకు. మంచిగా ఉంటే ఈ కాలంలో నీకు విగ్రహం పెడతారు, అంతే. అదే ఒకసారి మనసు రాయి చేసుకొని చూడు. డబ్బుంటే ఎవడైనా దండం పెట్టాల్సిందే. కక్కిన కూడి కోసం ఆశపట్టం తప్పు కదయ్యా. అందుకేరా కడుపు నిండాక కాస్త దాచుకుందాం అంటున్నా. అప్పుడు మనం కక్కం అనగానే ఏం చేయాలో అర్థం కాక రాము అలాగే నిలబడిపోయాడు. వెళ్ళు వెళ్ళి ఈ సొమ్ముని ప్రభుత్వం లెక్కల్లో ఎలా చూపించాలో దొంగ లెక్కలు తయారు చెయ్యి అని రాజశేఖర్ కాస్త కూడా పశ్చాత్తాపం లేకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇలాంటి దొంగ లెక్కలు నేను రాస్తే ఈ నిమిషమే నేను చచ్చిపోయినట్టు. వారి ఇల్లు కూల్చేసి నేనిల్లు కట్టుకోవాలా? అవసరం లేదు. ఎన్ని డబ్బులొచ్చినా సరే ఈ పని నేను చెయ్యను అని అనుకొని తన ఉద్యోగానికి రాజీనామా చేసి అక్కడి నుంచి వచ్చేశాడు. గ్రామానికి సొమ్ము వచ్చిందని ప్రజలందరికీ చెప్పి ఆ ప్రజల్ని రాజశేఖర్ దగ్గరికి పంపించాడు. రాము అలా నడుచుకుంటూ ఇంట్లో పనిచేసుకుంటున్న తన భార్య దగ్గరికొచ్చాడు. ఏంటండి అలా ఉన్నారు, ఏమైంది అంటూ భార్య ఎప్పట్లా ప్రేమగానే అడిగింది. ఏం లేదులేవే, వదిలే అని రాము తప్పించుకోబోయాడు. మీ ముఖాన్ని మీకంటే ఎక్కువసార్లు నేనే చూస్తానండి. మీరెప్పుడు ఎలా ఉంటారో నాకు తెలుసు. ఈ మనసులో ఏదో బాధుంది, అందుకే ఇలా ఉన్నారు. చెప్పండి, ఏమైంది అని చాలా ఆప్యాయంగా అడిగింది. దాంతో రాము జరిగింది మొత్తం చెప్పాడు. నేనేమైనా తప్పు చేశానా అని భార్యని అడిగాడు. లేదండి, చాలా మంచి పని చేశారు. మిమ్మల్ని చూసి నేను చాలా గర్వపడుతున్నాను. మరిప్పుడు నేను గొర్రెలు కాస్తే నీకేం అవమానంగా ఉండదు కదా? పని చేయకుండా సోమరిపోతులా ఉంటే అవమానపడాలి కాని ఏదో ఒక పని చేసుకుంటే అవమానం ఎందుకండి? అయినా మనసుకిష్టమైన పని చేస్తే మీరు సంతోషంగా ఉంటారు. మీరు సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉన్నట్టే కదా అంది భార్య. ఆ నిమిషం రాము చాలా సంతోషించాడు. వెంటనే సంతకెళ్లి గొర్రెల్ని కొని వాటిని మేపడానికి సిద్ధమయ్యాడు. ఆ రోజు గొర్రెల్ని తీసుకుని చాలా ఆనందంగా అడవిలో వాటిని మేపుతున్నాడు. మళ్లీ వర్షం పడింది. కానీ ఈసారి రాము వర్షంలో పూర్తిగా తడుస్తూ ఆ వర్షాన్ని ఆస్వాదిస్తున్నాడు. రాము అంత సంతోషంగా ఉండడం చూసి ఆ గొర్రెలు కూడా నవ్వాయి. నిజాయితీగా చేసే ఏ పనైనా ఇంత సంతోషం ఇస్తుందేమో మరి. అనేక దశాబ్దాల క్రితం ఉదయగిరి అనే ఊర్ని చేతనవర్మ అనే జమీందారు చూసుకుంటూ ఉండేవాడు. ఊర్లో ఎవ్వరూ చదువుకున్నవారు లేకపోవడం, ఈయనకి ఎదురు చెప్పేవారు లేకపోవడంతో ఎన్నో సంపదల్ని కూడబెట్టాడు. అతని దగ్గర లెక్కలేనంత డబ్బు, బంగారం, విలువైన రత్నాలు రాసులుగా ఉండేవి. ఊర్లో సగానికి పైన భూములు ఈయన పేరు మీదే ఉండేవి. అంతటి సంపదను చూసి
చేతనవర్మ మిడిసిపడేవాడు. తనలో తాను ఇలా అనుకునేవాడు. ఆహా, దేవుడి దయవల్ల నాకు దేనికి లోటు లేకుండా ఉంది. నేను కోరుకుంటే నాకు దక్కందే ఉంది. ఇక నేను దేనికి బాధపడాల్సిన అవసరం లేదు, కష్టపడాల్సిన అవసరం అంతకంటే లేదు అనుకుంటూ చేతనవర్మ ప్రతిరోజూ ఆటపాటలతో, విలాసాలతో, మద్యపానంతో ఆనందంగా ఉండేవాడు. ఊరి ప్రజల సమస్యల గురించి పట్టించుకోవడం మానేశాడు. కొన్ని రోజులు గడిచాక చేతనవర్మకి ఏదో అశాంతి కలిగింది. విలాసాలు చేస్తున్నాడు కాని ఏదో వెల్తిగా ఉంది. ఒకరోజు రాత్రి మంచం మీద పడుకుని నిద్రపోటానికి ఎంత ప్రయత్నించినా నిద్రపట్లేదు. చిరాకుగా మంచం మీదనే అటూ ఇటూ దొర్లాడు. ఆ రాత్రంతా జాగారమే అయింది. రోజులు గడిచే కొద్దీ తన జీవితంలో ఏదో తెలియని లోటు ఉన్నట్టు అనిపించింది. కాని అదేంటో అతనిక్కూడా తెలిసేది కాదు. నిద్ర కరువైపోయింది. విలాసాలు ఆనందాన్నివ్వలేకపోయాయి. ఒకరోజు కోటలో పాలేరు, సలహాదారులు, ఇంకా కొంతమంది స్నేహితులందరూ కూర్చొని ఉండగా చేతనవర్మ వారితో ఇలా అన్నాడు. మీరంతా సంతోషంగా ఉన్నారా? ఆ మాటకందరూ జమీందారు ఆ ప్రశ్న అడగడం వెనుక ఉన్న ఉద్దేశం తెలియక ఏ సమాధానం చెప్తే జమీందారు ఏమంటాడో అని మౌనంగా ఉండిపోయారు. చేతనవర్మ మళ్లీ వాళ్ళని రెండోసారి ప్రశ్నించాడు. ఈ ఊర్లో అందరూ సంతోషంగా ఉన్నారని నేననుకుంటూ ఉన్నాను. మీరందరూ మౌనంగా ఉన్నారంటే నేను తీసుకునే నిర్ణయాలు ఈ ఊర్ని సరిగ్గా చూసుకోవట్లేదేమో అనిపిస్తోంది. ఆ మాటలకు అందరూ ఉలిక్కిపడ్డారు. మంత్రుల్లో రామరాజు అనే అధికారి లేచి ఇలా సమాధానం చెప్పాడు. మీరే ఉద్దేశంతో అడిగారో తెలియక మేమిలా మౌనంగా ఉండిపోయాం జమీందారు గారు. అంతే తప్ప మిమ్మల్ని అగౌరవపరచాలని కాదు. నిజంగా ఈ ఊర్ని మీరు చాలా బాగా చూసుకుంటున్నారు. మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం. అవునా? మరి నాకేంటి? విందులు, వినోదాలు, మద్యపానాలు ఏవీ అంత సంతోషం కలిగించటం లేదు. ఆ మాటకు అక్కడ ఉండే వారందరూ నివ్వెరపోయి చూశారు. అత్యంత ధనవంతుడైన జమీందారుకి సంతృప్తి కలగనంత కష్టం ఏమొచ్చిందని గుసగుసలాడుకున్నారు. జమీందార్ని మెప్పించి మార్కులు కొట్టేయాలనుకున్న మరొక అధికారి శంకరాచార్య లేచి ఇలా సమాధానం చెప్పాడు. మీకు సంతోషంగా లేకపోవడమా? మీరు సంతోషంగా లేకుంటే ప్రజలు సంతోషంగా ఎలా ఉండగలరు? ఒక పని చేద్దాం. సంబరాలంటే సంతోషపడని వారుంటారా? ఒక 3 రోజులు మీ మనసుకి తృప్తి కలిగే విధంగా కోటలో సంబరాలు జరుపుదాం. మేమంతా మా శాయశక్తులా ప్రయత్నించి మీకు అత్యుత్తమమైన విలాసాలను ఏర్పాటు చేస్తాం. ఎందులోనూ లోటు లేకుండా చూసుకుంటాం. మీరు సంతోషంగా ఉంటేనే మేం నెమ్మదిగా ఉండగలం. మీరు సరే అంటే నేనే దగ్గరుండి ఆ సంబరాలు ఏర్పాటు చేస్తాను. శంకరాచార్య ఆలోచన చేతనవర్మకు కూడా సరైందనిపించింది. వెంటనే సరే అని ఒప్పుకున్నాడు. ఈ ఆలోచన బాగుంది. వైభవంగా సంబరాలు జరిగితే నేను దిగులుగా ఉండలేను కదా. రేపట్నుండే మొదలు పెడదాం అనుకున్నట్లుగానే మరుసటి 3 రోజులు చేతనవర్మ కోసం పెద్ద ఎత్తున సంబరాలు జరిపారు. కొంతమంది స్నేహితులు ఎంతో ఖరీదైన వస్త్రాలు బహుమతిగా ఇచ్చారు. కొంతమంది అత్యంత అరుదైన వింత భోజన పదార్థాలను తీసుకొచ్చి పెట్టారు. మరికొంతమంది వజ్ర వైఢూర్యాలు పొదిగిన అత్యంత విలువైన ఆభరణాలు సమర్పించారు. ఈ సంబరాల పేరిట శంకరాచార్య తనకు కావలసినంత డబ్బు వెనకేసుకున్నాడు. రెప్పపాటులో 3 రోజుల సంబరాలు ముగిసిపోయాయి. చేతనవర్మ తర్వాతి వారం రోజులు ఎంతో ఉల్లాసంగా ఉన్నాడు. ఆ తర్వాత మళ్లీ పాత కథే మొదలైంది. నిద్ర పట్టడం లేదు, ఆహారం రుచి అనిపించట్లేదు, దేనిమీద ధ్యాస ఉండట్లేదు. ఒక ఉదయం అతడు తన అంతఃపురంలో అటూ ఇటూ తిరుగుతూ ఇలా అనుకున్నాడు. ఏంటి నాలో ఈ కలవరం? నా కోసం నా ప్రజలంతా కష్టపడి ఎంతో ఖర్చు పెట్టి సంబరాలు జరిపిస్తే ఆ ఆనందం నిలిచింది కేవలం ఒక వారం రోజులేనా? సమస్య నాలో ఉందా లేక నా చుట్టూ ఉన్నవారిలో ఉందా? అన్నీ ఉన్నా నాకెందుకు కలగట్లేదు సంతోషం? ఇంతలో అక్కడికొచ్చిన అతని భార్య దివ్యమణి చేతనవర్మ మాటలు విని ఇలా జవాబిచ్చింది. ఏవండి, మీకు నేను చెప్పేటంతటి దాన్ని కాదు. మీ సమస్య నాకు కొంతవరకు అర్థమైంది. అందుకే మనింటికి ఒక స్వామీజీని ఆహ్వానించాను. ఆయన మీకు తప్పక పరిష్కారం చూపిస్తారు. ఈరోజే ఆయన రాబోతున్నారు. మీరు చింతపడకండి అని ధైర్యం చెప్పింది.
చేతనవర్మ తన భార్య దూరదృష్టికి సంతోషపడ్డాడు. ఆ రోజున ఓ స్వామీజీ అక్కడికొచ్చారు. చేతనవర్మ ఆయన్ని చూడగానే లేచి నమస్కరించాడు. ఏదో చెప్పబోతూండగా స్వామీజీ మాట్లాడ్డం మొదలుపెట్టాడు. నాయనా, మీ విచారం గురించి వినే ఇక్కడికొచ్చాను. అందుకు పరిష్కారం చెప్పడానికే వచ్చాను. సంతోషంగా జీవించే వ్యక్తి చెప్పులు వేసుకోండి చాలు. మీరు కూడా అంతే సంతోషంగా ఆత్మ సంతృప్తితో ఉంటారు అని చెప్పి వెళ్ళిపోయాడు స్వామీజీ. ఆ మాటలు సభలోని వారంతా విన్నారు. చేతనవర్మ ఇంతేనా అనుకొని వెంటనే అటువంటి చెప్పుల కోసం వెతకడం మొదలుపెట్టాడు. రామరాజు గారు, మీ చెప్పులు ఒకసారి ఇవ్వండి అని గ్రామాధికారి అయిన రామరాజుని అడిగాడు. కాని అతడు చెప్పులివ్వడానికి తటపటాయించాడు. జమీందార్ గారు, నన్ను క్షమించండి. మీకు సంతోషాన్ని కలిగించే స్థాయిలో నేనులేను. నేను కేవలం నెల జీతానికి పనిచేసే ఒక ఉద్యోగిని. నా చెప్పులు మీకేమాత్రం ఉపయోగం కావు. అయినా నా ఇంట్లో నేను చాలా సమస్యలతో సతమతమవుతున్నాను. అయితే శంకరాచార్య, మీ చెప్పులు నాకివ్వండి అంటూ శంకరాచార్యను అడిగాడు. అయ్యా, నా సమస్యలు నాకున్నాయి. నేను పూర్తిగా సంతోషంగాని సంతృప్తిగాని కలిగిన వ్యక్తిని కాను. నా చెప్పులు నేను మీకివ్వలేను అంటూ శంకరాచార్య నిరాకరించాడు. చేతనవర్మకు మహాకోపం వచ్చి అందరిమీద అరిచాడు. అంటే నాకు మీ చెప్పులు కూడా ఇవ్వలేనంత దుస్థితిలో ఉన్నారా మీరంతా? 2 రోజుల్లో మన ఊరంతా జల్లెడ పట్టయినా సరే సంతోషంగా సంతృప్తిగా బ్రతికే మనిషి చెప్పులు నాకు తెచ్చివ్వాలి. లేదా మీరంతా ఫలితం అనుభవించాల్సి వస్తుంది అంటూ కోపంగా చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు. అక్కడున్న వారంతా భయంతో వణికిపోయారు. పూర్తి సంతోషంగా బ్రతకాలంటే ఏ సమస్య ఉండకూడదు. ఏ సమస్య లేని మనిషి ఈ భూమి మీద అసలు ఉంటాడా? అలాంటి వాడి చెప్పులు దొరకడం అన్నది అసాధ్యమే కదా అని వెతకడం మొదలుపెట్టాడు రామరాజు. కాని ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏదో ఒక సమస్య ఉందని చెప్తూనే ఉన్నారు. వాళ్లు కనిపెట్టలేదు అని రాజుకర్థమై తనే వెతకాలి అని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు చేతనవర్మ ఉదయాన్నే లేచి సాధారణ దుస్తుల్లో ఒంటరిగా నడుచుకుంటూ కోట దాటి బయటకు వెళ్లాడు. కొంత దూరం వెళ్ళాక ఒక మైదానంలో గొర్రెల్ని మేపుకుంటూ ఉల్లాసంగా పాటలు పాడుకుంటూ ఉత్సాహంగా ఉన్న ఒక ముసలాయన కనిపించాడు. చేతనవర్మ ఆతృతతో అతని దగ్గరికి వెళ్లాడు. ఇదిగో పెద్దాయనా, ఇలా రా. ఆ ముసలాయన చేతనవర్మ దగ్గరికి వచ్చాడు. చెప్పండి, ఏం కావాలి? నీ పేరేంటి? నా పేరు భీముడు. ఇంత ఉదయాన్నే కులాసాగా పాటలు పాడుతున్నావు ఏంటి? నీకే బాధలు లేవా ఏంటి? నాకే కాళ్ళు చేతులు చక్కగా పనిచేస్తున్నాయి. చేతి నిండా పనుంది. నాకేం బాధ? ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే ఎదుర్కొనే శక్తి దేవుడిచ్చాడు. అన్నింటికీ మెచ్చి మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకునే మా జమీందారు గారు ఉన్నారు. ఇంకెందుకు నేను బాధపడాలి? అయినా సంతోషం, బాధ మనలో ఉండేవే కదా. నేను సంతోషంగా ఉండాలి అనుకుంటే ఉంటాను అని చాలా మామూలుగా చెప్పాడు. ఆ మాటలు జమీందార్కి చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి. మరి రోజంతా ఈ గొర్రెల్ని ఎండలో తిప్పడం నీకు బాధ కాదా? భలే వాళ్ళ ఉన్నావే. నా కుటుంబం కోసం శ్రమించడం బాధ ఎలా అవుతుంది? ఒళ్ళు వంచి పని చేయకపోతే నాకు తృప్తిగా ఉండదు. పైగా కష్టపడకపోతే కంటి నిండా ఎలా నిద్రపోగలరు ఎవరైనా? ఎంత సులువుగా సమాధానం చెప్పావు. సరే, ఈ రోజంతా నీతో పాటు నేను కూడా నీ గొర్రెలను కాపలా కాస్తాను. బదులుగా నువ్వు నాకేం ఇవ్వక్కర్లేదు. నేనే నీకొక బహుమతినిస్తాను అని భీముడితో అన్నాడు. భీముడొక్క నిమిషం ఆలోచించి ఇలా సమాధానం చెప్పాడు. సరేగాని నా గొర్రెల మీద చెయ్యి వేయడానికి వీల్లేదు. దూరంలో ఉన్న వాగు దగ్గరికి వాటిని తీసుకెళ్తే చాలు. గొర్రెల మీద ఏ క్రూర మృగాలు దాడి చేయకుండా చూసుకోవాలి. చేతనవర్మ తనెవరో భీముడికి చెప్పకుండానే ఆ రోజంతా అతనితో కలిసి గొర్రెలు కాశాడు. ఆ ముసలాయన తను తెచ్చుకున్న సద్దన్నమే చేతనవర్మకు కూడా పంచాడు. సూర్యుడు అస్తమించే సమయానికి చేతనవర్మ తిరిగి కోటకు చేరుకున్నాడు. ఎవరితోనూ మాట్లాడకుండా తన గదిలోకి వెళ్లి నిద్రపోయాడు. ఆ రాత్రి అతనికి ఒళ్ళు తెలియనంత నిద్రపట్టింది. ఉదయాన్నే ఎంతో ఉల్లాసంగా నిద్రలేచాడు. అందర్నీ చిరునవ్వుతో పలకరించాడు.
ఆహారం కూడా ఎంతో సంతోషంగా తీసుకున్నాడు. చేతనవర్మలో వచ్చిన ఈ మార్పు చూసిన దివ్యమణి అతణ్ణి అదే విషయం అడిగింది. ఏవండి, మీలో నాకు చాలా మార్పు కనిపిస్తోంది. స్వామీజీ ఉపాయం మీకు మేలు చేసినట్టుందే. నీకు నా కృతజ్ఞతలు. అవును, నాకు నా తప్పు తెలిసొచ్చింది. ఆస్తులు ఐశ్వర్యాలు ఎక్కువైపోయి నేనొళ్ళొంచి కష్టపడ్డమే మర్చిపోయాను. ఆఖరికి మన పొలం లెక్కలు కూడా చూసుకోనంత బద్ధకించిపోయాను. అన్నిటికీ మించి నన్ను నమ్ముకొని ఉన్న చాలా మంది ప్రజల్ని మోసం చేసి ఆస్తులు కూడబెట్టాను. ఇన్ని పనులు చేసిన నాకు ప్రశాంతంగా నిద్రెలా పడుతుంది? నా మనస్సులో మనశ్శాంతి ఎలా ఉంటుంది? అందుకే అప్పుడప్పుడు మన పనులు మనం చేసుకోవాలి. నేనక్రమంగా సంపాదించిన ఆస్తులన్నీ పేదవాళ్లకి ఇచ్చేస్తాను అంటూ చాలా సంతోషంగా చెప్పాడు. మీలో ఇంత మార్పు తీసుకొచ్చాడు అంటే ఎవరో కాని ఆయన చాలా తెలివైన వాళ్లాగున్నాడు అవును, ఆ ముసలాయన చాలా తెలివైనవాడు అంటూ ముసలాయన గురించి ఎంతో గొప్పగా వివరించాడు చేతనవర్మ. ఇక ఆనాట్నుండి అతని జీవన విధానం మారిపోయింది. ఎంతో సంతృప్తిగా సంతోషంగా బతికేవాడు. తనకు కావలసినంత ఉంచుకొని మిగతాదంతా ఇచ్చేశాడు. ఉన్నదాంట్లో మనశ్శాంతిగా ఉంటే ఎక్కడికెళ్లినా ఆత్మసంతృప్తిగా ఉంటుందని ఆ నిమిషం చేతనవర్మ గ్రహించాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన దగ్గర ఆస్తి ఉందని, డబ్బు ఉందని ఏ పని చెయ్యకుండా ఉండకూడదు. అలాగే ఎప్పుడూ ఆత్మసంతృప్తిగా ఉండాలి. ఈ వారం కథ మీకు బాగా నచ్చింది కదా? ఇంకో కథలో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.